మిత్రులారా నమస్తే. పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం. కర్మయోగం 38వ శ్లోకం. ధూమేనావ్రియతే వన్హిర్యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మానవుడి సకల పాపాలకు కారణభూతమైనటువంటి కామము యొక్క స్వరూపాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. అర్జున, నిప్పు పొగచే కప్పబడినట్లుగా, అద్దము ధూళి చేత మసకబారినట్లుగా, గర్భస్థ పిండము మావి చేత ఆవరింపబడినట్లుగా మానవుడి యొక్క జ్ఞానము కామము చేత కప్పివేయబడుతోంది. ప్రతి మనిషి హృదయంలో జ్ఞానం అనే దీపం ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కామం ఆ దీపము చుట్టూ ఆవరించి, ఆ జ్ఞానాన్ని ఆవరించి, జ్ఞానాన్ని మనిషి గ్రహించకుండా, బుద్ధి వికసనం జరగకుండా అడ్డుపడుతూ ఉంటుంది. మనం సమాజంలో నిరంతరం గమనిస్తూ ఉంటాం. ఒక సగటువాడు లేదా ఒక పేదవాడి ఇంట్లో పిల్లలు ఆకలితో నకనకలాడుతూ ఉంటారు. తల్లి ఆ పిల్లల ఆకలి తీర్చడం కోసం తాను పనికెళ్ళి 10 రూపాయలు సంపాదిస్తే, తాగుబోతైన భర్త ఆమెను కొట్టి ఆ డబ్బులు తీసుకొని తాగడానికి వెళ్తాడు. వాడికి తెలీదా పిల్లల ఆకలి గురించి? తాను చేస్తున్నది తప్పని తెలీదా? తెలిసినప్పటికీ ఆ బుద్ధిని, ఆ వివేకాన్ని ఆపేటటువంటిది ఏమిటి అంటే తాగాలనేటటువంటి ఆ వాంఛ. అలాగే ఉన్నతమైనటువంటి హోదాలో ఉండేటటువంటి వ్యక్తులు అవినీతికి పాల్పడుతూ ఉంటారు ధన వ్యామోహం చేత. ఆ ధన వ్యామోహం వారిలో ఉండే ఆ బుద్ధిని వికసించకుండా అడ్డుపడుతోంది. ఒక రాజకీయ నాయకుడు అనేక కుంభకోణాల్లో పాల్గొంటూ ఉంటాడు, అనేక అవినీతి పనులు చేస్తూ ఉంటాడు. పదవీ కాంక్ష అయినా, అధికారం కోసం ప్రాకులాటైనా, ధన వ్యామోహమైన, తాగాలనే వాంఛైనా, ఇవన్నీ కామానికి సంబంధించినవే. కామం బుద్ధిని వికసించనీయకుండా అడ్డుపడుతూ ఉంటుంది. జ్ఞానదీపాన్ని ఆవరించి బుద్ధి వికసనం జరగకుండా చేస్తోంది. ఒక చిన్న కథ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకానొక వ్యక్తి తన జీవితంలో ఏదో వెలితిగా, అశాంతిగా ఉంది అనుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో ఒక పత్రికలో చదివాడు, అలాంటి ఆ మొనాటిని, ఆ నిరాసక్తత తొలగించుకోవడం కోసం ట్రెక్కింగ్ లేదా అడవిలో కాస్త సమయం గడపడం వల్ల తిరిగి మనసు ఉత్సాహంగా తయారవుతుంది అని. సరే, అతడు అలా అడవికి బయలుదేరాడు. నిజంగానే అడవి చాలా అద్భుతమైనటువంటిది. అతడు అలా అడవి లోపలికి వెళ్తూ ఉంటే ఎంత దూరం వెళ్ళాడో కూడా మర్చిపోతూ ఉన్నాడు. అంటే అంత ప్రకృతి యొక్క అందానికి, ప్రకృతి రామణీయతకు అతడు అచ్చెరు పొందుతూ వెళ్తూ ఉన్నాడు. సాయంకాలం అయింది. అప్పుడు స్మరణకు వచ్చింది, తను అడవిలో చాలా దూరం వచ్చేసాను, అడవి అనేది ప్రమాదకరమైనది కూడా కదా అని. తిరుగు ప్రయాణం అయ్యాడు. చీకటి పడుతుంది. అలా ముందు వైపు చూస్తే కొన్ని క్రూర మృగాలు కనిపించాయి. ఇతన్ని ఆహారంగా తినటం కోసం అలా చూస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తికి భయం వేసింది. వెంటనే ఊరిదారి కాకుండా మళ్ళీ అడవిలోకే వేగంగా పరిగెత్తాడు.
అలా పరిగెత్తుతూ ఉండగా ఒక మంత్రగత్తె చేతులు చాపి రా రా అంటూ ఆహ్వానిస్తోంది. వాడి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది. వెంటనే ఒకవైపుకు తిరిగి పరిగెత్తాడు. ఆ మంత్రగత్తెకు దొరకకుండా, ఆ క్రూర మృగాలకు దొరకకుండా పరిగెత్తాడు. ఆ చీకట్లో కొద్ది దూరంలో ఒక చెట్టు కింద ఒక పెద్ద గొయ్యి ఉంది. ఆ గొయ్యి కూడా అనేక తీగల చేత కప్పబడి ఉంది. ఆ మసక చీకట్లో వాడికి కనిపించలేదు. పరిగెత్తుతూ వెళ్ళి గోతిలో పడ్డాడు. ఆ పడడం ఎలా పడ్డాడు అంటే వెల్లకిలా పడ్డాడు, తలకిందులుగా పడ్డాడు. ఆ పడేటప్పుడు వాడి 2 పాదాలు ఆ తీగల మధ్యలో చిక్కుకున్నాయి. వాడు ఆ తీగలకు అలా వేలాడుతూ ఉన్నాడు. అలా ఆ గొయ్యిలో చూస్తే అంటే అప్పుడు చీకటిగా ఉంది, అది వెన్నెల రాత్రి అనుకుందాం, కాస్త కనిపిస్తూ ఉంది. బుస్ అంటూ పాము బుస కొడుతోంది. ఆ గొయ్యి లోపల పాము కనిపించింది. అలా పైకి చూశాడు వాడు. తీగల మధ్యలో పాదాలున్నాయి. ఆ తీగల పైన ఒక తెల్లటి ఎలుక, ఒక నల్లటి ఎలుక ఆ తీగల్ని కొరికే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాసేపటికి వాడి మొహాన్ని కందిరీగలు కుడుతూ ఉన్నాయి. ఇలాంటి నికృష్టమైన పరిస్థితుల్లో, ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా వాడి మోములో చిరునవ్వు కనిపించింది, ఒక సంతోషం కనిపించింది. అదేమిటి, వాడేమైనా పిచ్చివాడా, వెర్రివాడా, ఎందుకు నవ్వుతున్నాడు అంటే, చెట్టుపై నుంచి ఒక తేనె తుట్టెలో నుంచి తేనె బిందువులు అలా జారి కరెక్ట్గా వాడి నాలుకపై పడుతూ ఉన్నాయి. ఆ పరిస్థితిలో వాడికి క్రూర మృగాలు కానీ, మంత్రగత్తె కానీ, తాను ఏమాత్రం ఏమరపాటున జారి పడితే కాటేసే ఆ విషపూరితమైన పాము గురించి కానీ, పైన తీగలు కొరికేటటువంటి ఆ ఎలకల గురించి కానీ, తన మొహాన్ని కుడుతున్నటువంటి కందిరీగల గురించి కానీ ఆలోచించట్లేదు. కేవలం ఆ తేనె బిందువుల మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఆహా ఎంత తీయగా ఉంది అనుకుంటున్నాడు. ఇక్కడ ఏంటి, అవన్నీ ఎందుకు మర్చిపోయాడు? అతడు ఎవరో కాదు, సమాజంలో ఇవాళ చాలామంది సగటు మనుషుల పరిస్థితిది. ఆ అడవి, ఈ భౌతిక జగత్తు, అడవిలో ఎలా అయితే రకరకాల సమస్యలు ప్రమాదాలు ఉంటాయో అలా ఈ భౌతిక జగత్తులో కూడా నిరంతరం మనం సమస్యల సుడిగుండంలో చిక్కుకొనే ఉన్నాం. వాడికి ఎదురైన క్రూర మృగాలు, జబ్బులు, అనారోగ్యాలు, దుఃఖాన్ని బాధను కలిగించేటటువంటి వ్యాధులే ఆ క్రూర మృగాలు. వాడికి ఎదురైనటువంటి ఆ మంత్రగత్తె మనల్ని ఆలింగనం చేసుకోబోయేటటువంటి వార్ధక్యం, వృద్ధాప్యం. వాడు ఆ నుయ్యిలో ఉన్నప్పుడు ఆ కనిపించిన పాము అనివార్యమైన మృత్యువు. వాడి పాదాలు కట్టేసినటువంటి ఆ తీగలను కొరికే తెల్ల ఎలుక పగలు, నల్ల ఎలుక రాత్రి. రేయింపవల్లే ఆ ఎలుకలు అంటే కాలం నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. అలాగే కందిరీగలు బాధలు, దుఃఖాలు కలిగించే అనంతమైన కోరికలు. ఆ తేనె బిందువులే భోగానుభవం, సుఖలాలస, ఇంద్రియ సుఖాలు. ఈ కథలో మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, కామపూరిత వాంఛలు మన జ్ఞానాన్ని
విచక్షణ శక్తిని కప్పివేస్తాయి. మిత్రులారా, ధన్యవాదాలు. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.